వీళ్ళకి ఇచ్చింది ఎంత, వీళ్ళు వాడుకున్నది ఎంత, మొత్తం లెక్కలతో చెప్తా. రైట్ రైట్ ఎవరైనా రైట్ రాగలుగుతారా? రైట్ రామూర్తి ఇదండి గారు పరిస్థితి. రైట్. మనతో పాటు ఇంకా శ్యామల్ గారు కూడా శ్యామల్ కార్తిక్ గారు కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి రామూర్తి కార్తిక్ గారు. కార్తిక్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం మీద చట్ట వ్యతిరేకతమైనటువంటి ప్రాజెక్టు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదు అని కాంగ్రెస్ అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ఈ రకంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూడా వెళ్ళి అడగడం జరిగింది, ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా డిపిఆర్ లేదని చెప్తున్నారు. కానీ మొత్తం మీద గురు శిష్యులు ఖచ్చితంగా మీరు 70 రోజులు కనుక వదిలిపెట్టారు అనేది ఒక అపనింద వస్తుంది. కావాలంటే ఇక్కడ ఏదో నువ్వు కొట్టునట్టుండాలి, నేను తిట్టినట్టుండాలి అనేది మాత్రమే ఈ గురు శిష్యులు ఆడుతున్న నాటకం. ఇది తప్ప ఇంకేం లేదు. దీన్నంతా తెలంగాణ ప్రజలను దోచుకుపోవడానికి గ్యారంటీ అంటున్నారు. అసలు ఏంటి? ఎవరు సార్ గురు శిష్యులు అంటే? చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వారేనా మీరు అంటున్న గురు శిష్యులు? వారేనా గురు శిష్యులు అంటే? కాబట్టి ఉట్టిగా ఏదో గురువు శిష్యులు అని చెప్పి ఉట్టిగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని నెప మోపొద్దు. ఫస్ట్ గురువు శిష్యులు అన్నారు కాబట్టి మేము గురువు శిష్యులు అంటే మాకేమి ఎమ్మెల్యే పదవో ఎమ్మెల్సీ పదవో చట్టసభల్లోకి చంద్రబాబు నాయుడు గారి వల్ల రేవంత్ రెడ్డి గారు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి వల్ల చట్టసభల్లోకి ప్రాప్తం కలిగింది చంద్రశేఖరరావు గారికి. మేము చట్టసభల్లోకి అంటే చంద్రబాబు నాయుడు గారు రాకముందే మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. మేము ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ మేము నాయకులుగా నిలబడిన తర్వాత ఆ రోజు మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం ద్వారా ప్రజల కోసం కొట్లాడడానికి మాకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి మేము ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఎన్నుకున్నాం తప్ప ఎక్కడ కూడా ఏదో ఒక పదవి కోసం మేము ఎక్కడ కూడా మా పార్టీని మేము విడిచిపెట్టిపోయిన చరిత్ర మాకు లేదు. ఎందుకు చంద్రశేఖరరావు గారు టీడీపీ పార్టీలకు పోయారు ఎందుకు చెప్పండి? కేవలం ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఎందుకు జాయిన్ అయినాడు? ప్రజల కోసం కొట్లాడనికే కాంగ్రెస్ పార్టీని కాదని ఇండిపెండెంట్గా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి గురువు శిష్యులు ఇప్పుడు ఎవరికి అప్లికబుల్ అవుతుందో మేధావులైనటువంటి వారికి ప్రజలకి ఈ మాటతోని అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు ముస్ల గుద్దులాట ఎందుకు? క్లియర్గా చంద్రశేఖరరావు, చంద్రబాబు = గురువు శిష్యులు. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నగారు ఎగువ ప్రాంతం గురించి మాట్లాడుతున్నారు. సార్ ఎగువ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి ఎమోషనల్గా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు. ఎగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నీటి అవసరం ఉండదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీటి కోసం కదా. మేమందరం మా ఈపులు వలగొట్టించుకొని ఉద్యమం చేసింది ఎందుకు? నీటి కోసమే కదా. కాబట్టి 1960 నుంచి కూడా తెలంగాణ ఉద్యమం మొదలైందే నీటి గురించి. కాబట్టి మీరు పైన ఉన్నారని చెప్పేసి కాబట్టి మేము కింద ఉన్నాం, మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఆకలి ఏడుపులు, అబద్ధాల ఏడుపులు ఏడవద్దన్నది ప్రత్యేకమైనటువంటి ఒక విజ్ఞప్తి మాత్రమే. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు? అన్నగారు మాట్లాడుకుంటూ మేము చెప్పేదాకా ఎవరికి తెలియదు, మేము చెప్పేదాకా ఎవరికి తెలియదు అంటూ పార్టీలుగా మాట్లాడుతున్నారా, ప్రభుత్వంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒకవేళ పార్టీగా మాట్లాడినట్లయితే మీరు ఈరోజు 2025లో మాట్లాడారు సార్, కానీ పార్టీగా మాట్లాడితే మేము 2014 నుంచి మాట్లాడుతున్నాము. ప్రభుత్వంగా మాట్లాడినట్లయితే ప్రభుత్వము మీరు ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడినట్టు, మీడియా దగ్గర మాట్లాడినట్టు, రోడ్ల మీద అల్లరి చిల్లరగా మాట్లాడినట్టు ప్రభుత్వం మాట్లాడకూడదు. అయితే 4 ఏప్రిల్ 2025 నాడే మేము తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల పైన ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మేము వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్త హెడ్లైన్ తెలంగాణ టు ఛాలెంజ్ ఆంధ్ర రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్సీ. ఇది 4/4/25 నాడు వచ్చినటువంటి వార్త. 8/4/25 నాడు తెలంగాణ ఇరిగేషన్ అఫీషియల్స్ అపోజ్డ్ అండ్ ప్రొటెస్ట్ ఫర్ ఏపీ బనకచెర్ల ప్రాజెక్ట్ ఈజ్ ఇల్లీగల్. 12/4/2025 నాడు స్టాప్ ఆంధ్ర ఫ్రమ్ టేకింగ్ బనకచెర్ల ప్రాజెక్ట్. ఆగస్టు 13, 2019 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి మాకు బేసిన్లు లేవు, బేసజాలు లేవని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి చేపల పులుసులు తిని రాయలసీమ రతనాల సీమ కావాలని కోరుకున్నది ఎవరు? మేము కోరుకున్నామా? మేమా వ్యాఖ్యలు చేసింది అట్లాంటిది? ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద నెపం మోపాలని చూస్తున్నటువంటి వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు? మరి ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారితో అట్లాంటిది లేదు, మిగులు నీళ్ళు మాత్రమే తీసుకుపోమని ఆ రోజు చెప్పినామంటున్నారు కదా. ఎందుకు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
చండీయాగం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కడుపులో తలబెట్టి మీరు మా చండీయాగానికి రావాలని చెప్పి ఆహ్వానించారు కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో చంద్రశేఖరరావు గారు మాకు దేవుడు లాంటోడు, మా నాయకుడికి బ్లడ్ రిలేషన్ లాంటోడు అంటున్నారు. ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఆ రోజు చండీ యాగానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యాగానికి పిలవలేదు అంటే ఇక్కడ చంద్రశేఖరరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెడింది. శత్రువు ప్లస్ శత్రువు ఈక్వల్ టు మిత్రుడు కాబట్టి ఇక్కడ ఈయనకు ఆయన శత్రువు అయింది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి దొంగ స్నేహం బయటికి తీసిరన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా సార్, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటారో ఏం కట్టుకుంటారో అది వాళ్ళ రాష్ట్రం వాళ్ళ ఇష్టం. మాకు అభ్యంతరం ఏం లేదు. మాకున్న అభ్యంతరం వల్ల ఎక్కడ ఏంటి అంటే మాకు మా రాష్ట్రం ముఖ్యం, మాకు మా రాష్ట్ర నీటి అవసరాలు ముఖ్యం, మాకు మా తాగునీటి అవసరాలు ముఖ్యము, మా సాగునీటి అవసరాలు ముఖ్యం. కాబట్టి ఓకే, మీరు మమ్మల్ని స్వార్థపరులు అంటే మాకు ఇబ్బంది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము స్వార్థపరులమే సార్. ముందు తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే నీళ్లు కానీ ఇంకేదైనా సరే ఇంకొకరికి ఇవ్వడంలో మేము స్వార్థపరులమే. అయితే ఈరోజు వీళ్ళు ఏమంటున్నారు, ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ నెపం మోపుతున్నటువంటి వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారో మాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుకుంటూ మనకి ఇన్ని టీఎంసీల 100 టీఎంసీల నీళ్లు మనకు వాటాగా హక్కుగా ఉంది కానీ దాన్ని మనం వాడుకోలేదు అని అంటున్నారు. ఈరోజు మేము అడుగుతున్న ప్రశ్న కూడా అదే, ఎందుకు మీరు ఆ నీటిని వాడుకోవడానికి కావాల్సినటువంటి చర్యల్ని ఎందుకు తీసుకోలేదన్నదే మా యొక్క ప్రధానమైనటువంటి ఒక అంశం. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే ఏందో తెలంగాణ ప్రజలు బఫూన్లు అన్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే చర్చల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏ పదాలు వాడుతున్నాం అనేది మనం చాలా జాగ్రత్త మాట్లాడి. ఎవరు బఫూన్లు? తెలంగాణ ప్రజలు ఎందుకు బఫూన్లు అవుతారు? కాబట్టి మీకు తెలంగాణ ప్రజలంటే బఫూన్లు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలంటే కాదు. కాబట్టి ఏంది అంటే గత 10 సంవత్సరాలుగా వీళ్ళకి ఈ నీటిపైన దాదాపు 30 నుంచి 34-35 ప్రదేశాలలో టెలిమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉండే. కానీ ఈ టెలిమెట్రిక్ వ్యవస్థని ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నకు ఈరోజు వరకు కూడా వాళ్ళు సమాధానం చెప్పరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రానికి నీటికి సంబంధించిన అవసరాల కోసము పక్కనున్న రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంది, మన నీటిని దోచుకుపోవాలని చూస్తుంది, మిగులు నీటి కోసం కాకుండా ఎక్కువ నీటిని తీసుకుపోవాలని చూస్తుంది అని చెప్పి ఏ రోజైనా అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ రోజైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను విపక్షాలను పిలిచి ఏనాడైనా ఒక్కనాడైనా మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి అని అడిగిన సందర్భం ఉందా? ఆ రోజు ఏ రోజు కూడా అట్లాంటి సందర్భం లేదు. కానీ ఈరోజు మీకు పక్క రాష్ట్రంతోనే బేసిన్లు బేసిజాలు లేవని మీరు అక్కడ చెప్పారు. కానీ మేమేమంటున్నాం, మా రాష్ట్రంలో రాజకీయ పక్షాలతోన ఎట్లాంటి బేషజాలు లేవు. మాకున్నటువంటి జ్ఞానంతో పాటు మీకున్నటువంటి అనుభవాన్ని జోడించి ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మాత్రమే మేము చూస్తున్నాం తప్ప మీలాగా అవసరం వచ్చినప్పుడల్లా ఇట్లా గురువులని శిష్యులని అనవసరమైనటువంటి రాజకీయ చర్చకు తెరలేపి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్కి మీరు చేసి దాన్ని ఇంకొకరిపైన మీరు చేసేటువంటి అరాచకీయాలను ఇంకొకరిపైన ఆపాదించాలన్నటువంటి కుతంత్రపు కుళ్ళు రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. కాబట్టి ఈరోజు ఏంటి, మేము కేంద్రంలో ఉన్నటువంటి 2 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిపైన గురుతరమైనటువంటి బాధ్యత పెట్టినాం. నిన్న అన్ని పార్టీలు అన్ని పక్షాలను కూడా పిలిచి దానిపైన చర్చ చేసి ఒక నిర్ణయానికి సమిష్టిగా రాజకీయ పరంగానేటువంటి అంశాలకు ఎక్కడ కూడా తావివ్వకుండా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రగతికి మాత్రమే బాటలేసే ప్రయోజనం మేము చేసినాం. అయితే ఇంతకుముందు అన్నగారు కూడా మాట్లాడుకుంటూ ఇది కేంద్రంలో ఎక్కడ కూడా మాకు నోటీసులో లేదు, ఇది కేంద్రం నోటీసులోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా తీసుకుంటామని అంటారు. అయితే మీ ద్వారా ఒక విషయం చెప్తున్నాను సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామియే కాబట్టి మాకు తెలియదు, మా నోటీస్లో లేదు అని చెప్పి దయచేసి అట్లాంటి విషయాల జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడ మీరు 8 మంది ఎంపీలను ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఎంపీలు గెలవడం వల్లనే కేంద్రంలో మీకు 2 మంత్రి పదవులు వచ్చినాయి. కాబట్టి దయచేసి మీకున్నటువంటి అధికారాన్ని మీకున్నటువంటి ఆ యొక్క లీనియన్స్ ఏదైతే ఉందో అక్కడ మీకు కొంత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మీకు కొంత అవకాశం ఉంది. సో అవకాశాలను ఉపయోగించి
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి విషయంలో అన్యాయం జరగకుండా బనకచెర్ల ప్రాజెక్ట్ ఈరోజు కట్టడంలో మేము కేవలము వృధాగా పోతున్న వాటిని మాత్రమే వాడుకుంటాం, కేవలం 2 టీఎంసీలే వాడుకుంటామని ఈరోజు చెప్తున్నారు. కానీ రేపొద్దున 15-20 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మాకు ఇంకా నీళ్లు కావాలి కాబట్టి మనకి ఇంకా నీళ్ళని ఇవ్వండి అని చెప్పి రేపొద్దున వాళ్ళు పోరాటం మొదలు పెడితే మనం చేతులు ఎత్తేసి మన మీనమేషాలు చూసే విధానికి మనం తీసుకుపోకూడదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా అన్ని పక్షాలు కూడా కలిసి రావాలన్న విజ్ఞప్తిని ఈరోజు అన్ని పార్టీలు కలిసి వస్తే బాగుంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరంగా గురువులు శిష్యులు అని చెప్పి అరాచకమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం అది ఆ పార్టీకి ప్రజలకు ఒక రకంగా వాళ్ళు దురదృష్టకరంగానే మారుతారు తప్ప ఎక్కడ కూడా లాభం ఉండదన్న విషయాన్ని మాత్రం గమనించాలి వాళ్ళు. కిషోర్ గారు మొత్తం మీద ఏదైతే